హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్షా కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న అలసందలతో కరకరలాడే వడలు. ఈ వడల రుచి ఒక్కసారి చేశారంటే మిగతా అన్ని వడలను మర్చిపోవాల్సిందే. అంత టేస్టీగా ఉండే ఈ వడలను ఎలా చేయాలో చూసేద్దాం. వీటి కోసం ఇక్కడ నేను రాత్రే 1 కప్పు వరకు అలసందలు, 1-2 టేబుల్ స్పూన్ల రేషన్ బియ్యాన్ని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకుంటే మనకు మార్నింగ్ కల్లా బ్రేక్ఫాస్ట్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈవినింగ్ టైంలో, టీ టైంలో మనకు స్నాక్స్లా కావాలంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. మనకు ఒక 8 అవర్స్ అయినా ఈ అలసందలు నానాలి. మనం తీసుకున్న 1 కప్పు అలసందలకు 2 టేబుల్ స్పూన్ల రేషన్ బియ్యాన్ని వేయండి. చాలా క్రిస్పీగా, తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ క్రిస్పీనెస్ అనేది తగులుతూ ఉంది. ఇప్పుడు నానిన ఈ అలసందల్లోని ఎక్సెస్ వాటర్ను పూర్తిగా వంపేసుకుంటూ మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇక్కడ మీకు వాటర్ ఏ మాత్రం ఉండకుండా చూసుకోవాలండి. లేదంటే స్ట్రైనర్లో ఒక 10 నిమిషాలు వేసి వదిలేసిన తర్వాత అప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోండి. ముందుగా అయితే 1 గుప్పెడు అలసందలను మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకొని చాలా కోర్స్గా, అంటే ఇలా నలగనట్టు చాలా బరకగా ఉండాలి. ఇలా 1 గుప్పెడు అలసందలను ముందుగానే కోర్స్గా గ్రైండ్ చేసి దీన్ని మరొక బౌల్లోకి వేసేసుకోండి. తర్వాత అదే మిక్సీ జార్లో ఒక 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. మళ్ళీ 1 గుప్పెడు వరకు అలసందలను వేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేయండి. ఓన్లీ పచ్చిమిర్చిని మిక్సీ పడితే సన్నగా రాదు కాబట్టి కొన్ని అలసందలను వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా మనం అదే బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు తర్వాత మిగతా అలసందలు ఉన్నాయి కదండి, అలసందల్లోని ఎక్సెస్ వాటర్ను పూర్తిగా వంపేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేయండి. స్టార్టింగ్లో కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో ఇలా కొంచెం బ్యాటర్ అనేది మెత్తగానే గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్ను పూర్తిగా అన్నీ కలిసేలా ఒకసారి కలిపేయండి. చూడండి, పిండి ఇలా గట్టిగా ఉంటేనే వడలు ఆయిల్ పట్టకుండా వస్తాయి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు, చిటికెడు వంట సోడా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పిండిలో ఇవన్నీ కలిసేలా కలపండి. ఉల్లిపాయల్లోని తడికి ఈ పిండి మరి కొంచెం లూజ్గా అవుతుంది కాబట్టే మనము పిండిని స్టార్టింగ్లో గట్టిగా ప్రిపేర్ చేయాలి. ఇలా అరిచేతులకు కొంచెం నూనెను కానీ వాటర్ని కానీ రాసుకుంటూ ఇలా వడల్లాగా వత్తుకుంటూ వేడివేడి నూనెలో వేసుకోండి. నూనెలో వేసినప్పుడు మాత్రం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ నిదానంగా డీప్ ఫ్రై చేయాలి. ఈ వడలు కొంచెం మందంగా వేసుకుంటాం కాబట్టి లోపల వైపు కూడా పిండి చక్కగా గోలాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేయండి. మీకు ఇలా అరిచేతి పైన వేయడం రాదు అంటే ఏదైనా పాల ప్యాకెట్ కానీ పాలిథిన్ పేపర్ పైన ఆయిల్ని రాసుకుంటూ ఇలా వడల్లాగా వత్తుకుంటూ డీప్ ఫ్రై చేయండి. అంతేనండి, ఎంతో క్రిస్పీగా మరెంతో టేస్టీగా ఉండే అలసందల వడలు రెడీ అయిపోయాయి. ఈ అలసందల వడలకు చక్కటి కాంబినేషన్ అయితే చికెన్ సూప్ కానీ నాటుకోడి కూరతో చాలా బాగుంటుంది. నేనైతే పల్లి చట్నీతో టేస్ట్ చేస్తున్నాను. ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది. మనము ఎప్పుడు చేసుకునే రెగ్యులర్ వడల కన్నా ఈ అలసందల వడల రుచి చాలా చాలా బాగుంటుంది. మనము ఎప్పుడు చేసుకునే మినప వడలు ఒక 2-3 తినగానే కడుపు ఉబ్బరము, ఆయాసం అనిపిస్తుంది. కానీ ఈ వడలు 10కి పైన తినేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.